ఈరోజు మన భూ సమీకరణ జరుగుతున్నటువంటి రాజధాని ప్రాంతానికి ఇచ్చేసినటువంటి పవర్ స్టార్ మనందరి అభిమాన నటుడు నాయకుడు మన తుళ్ళూరు గ్రామానికి విచ్చేసినందుకు వారికి మన గ్రామం తరఫున అదేవిధంగా ఈ యొక్క పోలింగ్ జరుగుతున్నటువంటి రాజధాని ప్రాంతానికి నిర్ణయించినటువంటి 29 గ్రామాల ప్రజల తరఫున వారికి హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఈ యొక్క ప్రాంతానికి మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ప్రాంతంలో కొంచెం అందరూ కూడా సమయం బాధ్యత మన రాష్ట్రానికి మంచి ముఖ్యమంత్రి కావాలి, పరిపాలనా దశలో ఈ రోజుకి ఈ క్షణాలు కూడా నాకు ఆయన మీద గౌరవం ఉంది. ఆయన మంచి పరిపాలన ఖచ్చితంగా ఈ క్షణానికి ఓకేనా? నాకు కావాల్సిందల్లా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు బాగుండాలని కోరుకుంటున్నాను. కాకపోతే ప్రభుత్వాన్ని ఎవరు ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తారో అనుకున్నప్పుడు నా మద్దతు మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి నా మద్దతు ప్రకటించాలి. పోటీ చేయలేక అలాగే కొన్ని సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా తెలంగాణ వాదం వల్ల సీమాంధ్ర ప్రాంత ప్రజల్ని చంద్రశేఖరరావు గారు తిరుగుతున్నా గారిని ఎందుకు భరించాలంటే ఒక మాట అంటే తిరిగి పాలకులు చేసిన తప్పులకి, రాజకీయ నాయకులు చేసిన తప్పులకి ప్రజలు, ఇటు తెలంగాణ ప్రాంత ప్రజలు కానీ ఇటు సీమాంధ్ర ప్రాంత ప్రజలు కానీ దేశం రాకూడదు అన్న ఒకే ఒక కారణం రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు కూడా మేము బయటకు రావాలి. కాకపోతే ఎలాంటి పరిపాలన కావాలనుకున్నప్పుడు పరిపాలన అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారికి నేను మద్దతు ప్రకటించాను. ఈ క్షణానికి కూడా ఈ రోజుకి ఇప్పటికీ కూడా నాకు ఎలాంటి కావాలి. రాజధాని ప్రకటించినప్పుడు మీరు చూసే ఉంటారు, ఒక్కసారి ప్రభుత్వం ఏర్పడ్డాక నేను ఎప్పుడు బయటికి రావాలి, అవసరం లేదు. ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ప్రభుత్వ కార్యక్రమం ప్రజల సమస్యలు చూస్తారు. ప్రజలు వచ్చి ఇస్తున్నారు మాకు భూములు. కొంతమంది ఇళ్లలోంచి నెట్టేసి మీరు మాకు భూములు కావాలంటే ఒక ఇబ్బంది పడతారు. మన ఇళ్ల నుంచి నేను నెట్టేసి నాకు ఇల్లు కావాలంటే నాకు ఎంత ఇబ్బంది ఉందో ప్రతి ఒక్కరికి ఎంత ఇబ్బంది ఉంటుంది. ఇల్లు తీసుకున్నప్పుడు ఆ నేను సమాజానికి అలా కాకుండా ఇబ్బంది ఉంటుంది. అలాగే కొన్ని గ్రామాల సంతోషంగా ఉన్నారు. కుందూరు మండలం అనుకూలంగా ఉన్నది, నాకు సంతోషం. కానీ కొన్ని ప్రాంతాల్లో కొన్ని గ్రామాలకు ఇబ్బందిగా ఉన్నాయి. నేను వాళ్ళ బాధలు, ఎందుకంటే మనకి వాళ్ళు ఓటు వేసారా లేదా అన్నది కాదు, దేశంలో సమాజంలో ప్రతి ఒక్కరికి మేలు జరగాలి. అది ప్రభుత్వం వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్న గ్రామమా లేదంటే టీడీపీకి అనుకూలంగా ఉన్న గ్రామమా, సిపిఐ సిపిఎం కాంగ్రెస్ తెలుగు జాతి వేసిన తర్వాత మళ్ళీ నాకు మళ్ళీ వస్తాను నేను దాన్ని కూడా తేలాలి. అది ఆడలేదు పెద్ద రాజధాని రావాలి అంటే
చాలా ఆనందం కలుగుతుంది. 33,000 ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారు. దాంట్లో 29,000 స్వచ్ఛందంగా ఇచ్చారు. దానికి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది కూడా బాగా ఆంధ్ర అంటే మాకు సరిపోతుంది. కానీ కొన్ని గ్రామాల ప్రజలకు ఇబ్బందులు ఉన్నాయి. అది నేను అడ్రస్ చేస్తాను. కానీ 33,000 ఎకరాలకి నిజమైన సంపద న్యాయం చేయగలగాలి. నిజానికి వాస్తవానికి ఒక 33,500 ఎకరాలు ఎంత ఉన్నారు అంటే దాదాపు 51 చదరపు మైళ్ళు, అంటే దాదాపు ఒక సింగపూర్ రాజధాని, అంత గొప్ప రాజధాని. కానీ మనం గ్రహించాల్సిన సింగపూర్ నిర్మాణానికి ఒక 50 సంవత్సరాలు పట్టింది. 50 సంవత్సరాలు. సో చాలా బాధ్యతగా వహించాలి. ఒక తెలుగుదేశం ప్రభుత్వమే కాదు, ప్రతి రాజకీయ పార్టీ, రాబోయే రాజకీయ పార్టీలు కానీ ఎవరైనా కానీ స్వచ్ఛందంగా ఇచ్చిన ఏంటంటే స్వచ్ఛందంగా ఇచ్చాం. కాకపోతే ఏదన్నా ఫ్యూచర్ లో మాకు ఒక చిన్న ఇబ్బంది ఉంటుందా, ఒక అన్యాయం జరుగుతుందా, ఇవ్వకపోతే ఏంటి మా పరిస్థితి అంటే దానికి ఒక ప్రజల్లో ఉన్న పార్టీగా జనసేన ఉన్నాం. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు పరిపాలన దక్షత ఉన్న వ్యక్తి. నాకు తెలిసి ఆ భయం అవసరం లేదని నేను అనుకుంటున్నాను. కాకపోతే మనకు ఒక సమస్య ఉంది. మనకి ప్రత్యేకమైన స్టేటస్ ఇస్తారని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు అదొక సమస్య ఉంది, నిధుల సమస్య ఉంది. డబ్బులు కావాలి, డబ్బులు మిగతా రాష్ట్రాలకు ఇస్తామా లేదా ఆలోచన చెప్తాం. అలాగే ఇప్పుడు మనకి రైతు రుణమాఫీ చేయాలని చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేశారు. వాస్తవానికి ఆయన గుండెల్లో నిజంగా చేయాలన్నాం. రైతులు రుణమాఫీ చేయాలని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. అని నేను నమ్ముతున్నాను. కాకపోతే దానికి తగ్గ నిధులు లేవు. ఆ నిధులు ఎక్కడి నుంచి సమీకరించుకోవాలో తెలియదు, ఎలా రావాలో తెలియదు. ఆ సమస్యలు ఉన్నాయి. అందుకే నేను తెలుగుదేశం పార్టీకి, భారతీయ జనతా పార్టీకి నేను నా వంతు కృషి చేశాను. ఎంతమంది ప్రభావితం అయ్యారో ఓట్లేసారు నాకు తెలియదు, కానీ నా వంతు నేను కృషి అయితే చేశాను. అలాగే రాజధానికి కూడా నేను కృషి చేశాను. కాకపోతే మనం ఎవరైనా సరే ఇంట్లో మన ఇంట్లో అన్నదమ్ములు అందరూ అతిచేతులు అందరూ కోరుకుంటాం. కానీ ఒకరు ఏడుస్తామంటే మీతో అలాగే ఈ రాజధాని సమీకరణ భూ సమీకరణ సమస్య కొంతమందికి నిజంగా బాధలు ఉన్నాయి. వాళ్ళు అవచ్చు వైఎస్ఆర్సీపీ గ్రామాలు గ్రామాలు నాకు తెలియదు.